దీంట్లో మీరు చూస్తే ఇనిషియల్ గా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి, విజయమ్మ 51.01% షేర్స్ విజయమ్మకు ట్రాన్స్ఫర్ చేయాలని 21లో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆన్ జూలైలో 6th లో 2024 విజయమ్మ ఆ షేర్స్ అని ట్రాన్స్ఫర్ అయినాయి. ఆ షేర్స్ ని కూతురికి ఇచ్చింది. దానిపైన ఎక్స్ సీఎం ఎన్సీఎల్టీలో కోర్టులో కేసు వేశాడు 10th 2024 క్లెయిమింగ్ దట్ దిస్ ట్రాన్స్ఫర్స్ ఇస్ ఇల్లీగల్ అండ్ షేర్స్ బిలాంగ్ టు మీ అని. దానిపైన విజయమ్మ కోర్టుకు వెళ్లి ఎంటైర్ షేర్స్ ఆర్ విత్ మీ అండ్ ఆల్సో విత్ మై నేమ్ ఓన్లీ, ఐ హావ్ నాట్ ట్రాన్స్ఫర్ టు షర్మిలా అని చెప్పి ఆవిడ ఒక అఫిడవిట్ వేశారు. ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ కాదు, ఆడబిడ్డలకు ద్రోహం చేయడమే. మీరు ఎవరన్నా గానీ ఇలాంటి పనులు చేస్తే ఇక్కడ ఉండే మెంబర్లు కూడా హెరాస్మెంట్, ఆడబిడ్డల్ని హెరాస్ చేయడం. దిస్ ఇస్ ఎ కేస్ స్టడీ. ఎందుకు నేను ఈరోజు మాట్లాడుతానంటే దిశ అవాయిడ్ చేద్దాం అనుకున్నాను. నేను ఉమెన్ ఎంపవర్మెంట్ మాట్లాడే సమయంలో ఇలాంటి జరిగితే ప్రజా చైతన్యం తేకపోతే నాది కూడా తప్పు అవుతుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నా. ఇలాంటి టాలరబుల్ కాదు. ఇలాంటి విషయాలపైన సమాజం కూడా జీరో టాలరెన్స్ పైన ఉంటే కడాన తల్లికి న్యాయం చేయలేని వ్యక్తి, సిస్టర్ కి న్యాయం చేయని వ్యక్తి సమాజం కోసం పనిచేస్తారంటే